హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎన్ అగ్రికల్చర్. ఈ వీడియోలో మనం వరి పంటలో వచ్చే మెడవిరుపు తెగులు గురించి, అదేవిధంగా ఈ మెడవిరుపు తెగులును ఎలా గుర్తించాలి మరియు దానికి సంబంధించిన సమగ్ర యాజమాన్య చర్యల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ మెడవిరుపు అనేది అగ్గి తెగులు నుంచి రావడం జరుగుతుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు, అదేవిధంగా తెగుళ్లను తట్టుకునే శక్తి లేనటువంటి వరి రకాలను ఉపయోగించినప్పుడు ఈ అగ్గి తెగులు అనేది వ్యాపించడం జరుగుతుంది. ఈ అగ్గి తెగులు మొక్క యొక్క అన్ని భాగాలలోనూ మరియు పంట అన్ని దశల్లోనూ ఆశించడం జరుగుతుంది. ఈ మెడవిరుపు తెగులుకు కారణమైన శిలీంధ్రం ఆకులపైన, ఆకు తొడిమెలపైన, కనుపుల మీద మరియు వెన్ను మెడ భాగంలో ఆశించడం జరుగుతుంది. ముందుగా ఆకులపై సన్నని గోధుమ రంగు మచ్చలు ఏర్పడి ఇవి క్రమేపీ పెద్దవై నూలు కండే ఆకారంలోకి మారడం జరుగుతుంది. ఇటువంటి మచ్చలు పెద్దవై ఒకదానితో ఒకటి కలిసిపోవడం వల్ల ఆకులు పూర్తిగా ఎండిపోతాయి. ఇటువంటి పొలాన్ని దూరం నుంచి చూసినప్పుడు అది తగులబడినట్లుగా కనిపించడం జరుగుతుంది. అందువల్లనే ఈ తెగులును అగ్గి తెగులు అని పిలుస్తారు. ఈ శిలీంధ్రం ఆకు తొడిమె వద్ద ఆశిస్తే ఆకు మొత్తం ఎండిపోవడం జరుగుతుంది. మరియు కనుపుల వద్ద ఆశించినట్లయితే ఆ ప్రదేశంలో కణజాలం పూర్తిగా కుళ్ళిపోయి నల్లగా మారి చివరకు ఆ ప్రదేశం వద్ద విరిగి కిందికి వాలిపోవడం జరుగుతుంది. పైరు వెన్ను వేసిన తర్వాత ఈ తెగులు ఆశించినట్లయితే వెన్ను కింది భాగం కుళ్ళిపోవడం వల్ల ఆ ప్రదేశంలో విరిగి కిందికి వేలాడుతూ ఉంటుంది. అందుకే దీనిని మెడవిరుపు తెగులు అని కూడా అంటారు. ఈ మెడవిరుపు తెగులు రావడానికి గల ప్రధాన కారణాలను గమనించినట్లయితే రాత్రి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా తక్కువగా ఉండటం, అదేవిధంగా గాలిలో తేమ శాతం అధికంగా ఉండటం వల్ల ఇది ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంటుంది. సాధారణంగా అక్టోబర్ నెల నుండి ఫిబ్రవరి వరకు ఈ అగ్గి తెగులు మరియు ఈ మెడవిరుపు తెగులు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సిఫార్సుకు మించిన నత్రజని ఎరువులను వాడటం వల్ల కూడా ఈ తెగులు ప్రభావం ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మనం తొలి దశలోనే ఆకులపైన ఈ చిన్న చిన్న గోధుమ రంగు మచ్చలు కనిపించినప్పుడు అగ్గి తెగులు ఆశించిందని చెప్పి గమనించాల్సి ఉంటుంది. వెంటనే దీని నివారణకు గాను ట్రైసైక్లోజోల్ 75% 1 లీటర్ నీటికి 1 గ్రామ్ కలిపి స్ప్రే చేసుకోవాలి. లేదా ఐసోప్రోథయోలిన్ 40% 1 లీటర్ నీటికి 2 ml కలిపి స్ప్రే చేసుకోవడం ద్వారా ఈ మెడవిరుపు తెగులును మరియు అగ్గి తెగులును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇక్కడ రైతులు గుర్తుంచుకోవాల్సిన మరొక ముఖ్య విషయం, గింజ గట్టిపడి పంట పక్వ దశకు వచ్చిన తర్వాత ఎటువంటి ఫంగిసైడ్స్ను ఉపయోగించవలసిన అవసరం లేదు. ఎటువంటి యాజమాన్య చర్యలు చేపట్టాలనుకున్నది పొట్ట దశలో ఉన్నప్పుడే ఉపయోగించుకొని దీనిని నివారించుకోవాలి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.